ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. అమ్మా నాన్నని నేను చూసుకుంటాను. మళ్ళీ ఈ సంబంధం తప్పితే ఇంత మంచి సంబంధం వస్తుందా చెప్పు? కరెక్ట్గా చెప్పావురా. నేను చెప్పింది కూడా అదే. అమ్మ ప్రియా, పడినన్ని రోజులు కష్టపడ్డావు. ఆడపిల్లవైనా మగరాయుళ్లా మారి ఆటో నడిపి కుటుంబాన్ని నడిపించావు. ఇప్పుడు ఆ భగవంతుడు నీకు మంచి దారి చూపించాడమ్మా. ఈ సంబంధం చేసుకుంటే నువ్వు సుఖపడతావు. మాకు ఒక బాధ్యత తీరినట్టుంటుంది. అది కాదు నాన్న. నువ్వింకేం మాట్లాడకమ్మా. ఈ శుభవార్త బుజ్జమ్మకు చెప్పాను అంటే మొత్తం తనే దగ్గరుండి చూసుకుంటుంది. ఈ పెళ్లి జామ్ జామ్ అని జరిపించేస్తుంది. ఉండమ్మా, ఒకసారి ఫోన్ చేస్తాను తనకి. నాన్న, ఇప్పుడు అత్తయ్య ఏదో పనిలో ఉంటుంది, తర్వాత ఫోన్ చేయొచ్చు. అనవసరంగా తనని డిస్టర్బ్ చేయొద్దు. నా ఫోన్ అంటే ఎన్ని పనులున్నా సరే పక్కన పెట్టి ముందు నాతోనే మాట్లాడుతుంది. ఆ సంగతి నేను చూసుకుంటానులేమ్మా. నువ్వెళ్ళు, నేను చూసుకుంటానులేమ్మా. అది కాదు నాన్న. వెళ్ళు, నువ్వెళ్ళు. ఇప్పుడేం చెయ్యాలి? మాటల నుంచి ఏకంగా పెళ్లి చూపుల వరకు వచ్చేస్తున్నారు. ఇలాగే ఉంటే నిశ్చితార్థం కూడా జరిపిస్తారు. ఎలా ఎలా ఆపాలి? ఇంత ప్రేమ చూపిస్తున్న వీళ్ళకి జరిగిందంతా చెప్తే ఏమనుకుంటారు? మనసు చంపుకొని ఈ పెళ్లి చేసుకోలేను, అలాగని ఇంకొకరిని మోసం చేయలేను. భగవంతుడా, ఏదో ఒక దారి చూపించు. పంకజం, పంకజం, వస్తున్నా అయ్యగారు. ఏంటయ్యగారు? కొత్తగా చెప్పాలా? వెళ్ళి చికెన్ తీసుకురాపో. అట్టకేనయ్యా. పంకజం, ఒకసారి బయటికెళ్ళి రావాలి, వెళ్ళొస్తావా? ఇప్పుడు కుదరదు అమ్మగారు. చెన్నయ్య గారికి మందులోకి సిగ్గునడమని చెప్పారు. ఆలస్యమైందంటే పెద్ద గొడవ అయిపోయింది. చెన్నయ్య గారికి అవి ఇచ్చేసి కావాలంటే తర్వాత వెళ్తాను. ఏంటి, కృష్ణ ఇంట్లో మందు తాగుతాడా? అవునమ్మగారు, ఆయన కదా అలవాటే, మాకు అలవాటే. కృష్ణ, ఏంటిది? అసలు నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? ఇది ఇల్లు అనుకున్నావా, బార్ అనుకున్నావా? అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పవేంటి? అదేంటి, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పో. చెప్పాలి, చెప్పి తీరాలి. ఎందుకంటే ఇక నుంచి ఈ ఇంట్లో మందు తాగడం, అర్ధరాత్రి దాకా బయట తిరిగి రావడం కుదరదు. ముందు దరిద్రం అంతా తీసి అవతల పారే. ఏంటి పడేసేదే? అంటే నువ్వు చెప్పగానే భయపడిపోయి చేతులు కట్టుకుని అలాగే అంటూ తల ఊపలా? అది ఇంపాసిబుల్. ముందు తీస్తావా, లేకపోతే నేను తీనా? తీయను, ఇలాగే తాగుతాను, నా ఇష్టం. అయినా నువ్వేంటి నా మీద పెత్తనం చలాయిస్తున్నావు? నన్ను కంట్రోల్ చేసే అధికారం నీకు లేదు. నాకే ఉంది, ఎందుకంటే నువ్వు నా కొడుకువి, ఇది నా ఇల్లు. నేను చెప్పినట్టే నువ్వు నడుచుకోవాలి. ఏంటది? ఇది నీ ఇల్లా?
ఇది నీ ఇల్లు ఎలా అవుతుంది? ఇది నా ఇల్లు. నేను ధర్మతేజ కొడుకుని. ఏ నువ్వు ధర్మతేజ గారి కొడుకు కాకముందే నేను ఆయన భార్యని. ఈ ఇల్లు నీది కావడానికి ముందే నాది. కాబట్టి ఇక్కడ నేను చెప్పినట్టే నడవాలి. అర్థమైందా? ముందు తీస్తావా లేదా నన్ను తీసేయమంటావా? ఏయ్! బాటిల్ మీద చెయ్యేస్తే ఊరుకోను, చెప్తున్నా. నువ్వు చెప్తే నేను వినాలా? ఇవ్వరా? పో! నా చేతిలో బాటిల్ లాగేస్తావా? కృష్ణ, కృష్ణ, ఏంట్రా నువ్వు చేసిన పని? నీకేమైనా బుద్ధుందా? మనిషివేనారు నువ్వు? ఏడైందమ్మా? అమ్మను పట్టుకుని కొడతావా? నువ్వు అసలు మనిషివే కాదురా. నా జోలికి రావద్దని మీకు ముందే చెప్పాను కదా, మీరే చెప్పలేదు. అయినా నా ఇంటికొచ్చి నా మీద పెత్తనం చలాయిస్తుందేంటి? ఆవిడికి ఆ అధికారం ఎవరిచ్చారు? ఎవరు ఇవ్వడమేంట్రా? ఆవిడ నీ కన్న తల్లి కాదు, నాకు తల్లి కాదు, నీకు భార్య. ఇంకా చెప్పాలంటే నీకు అనరా. ఇంకా అను. ఆగిపోయావే? సంస్కారం లేనివాడివి, ఏమైనా మాట్లాడతావు. అనరా. తల్లి దూరమైంది కదా అని మిమ్మల్ని నెత్తిలో పెట్టుకొని చూసుకున్నాను కదా. నేను ఇలాంటి మాటలు పడాల్సిందే. మీ జీవితాలు ఏమైపోతాయని ప్రతిక్షణం బాధపడి మీకోసం బతుకుతున్నందుకు నాకు ఇలాంటి శిక్ష పడాల్సిందే. అనరా. ఇంకేమంటావాను? డాడీ, ఇంకా మీ ఎమోషనల్ డ్రామా ఆపండి. అనవసరంగా నా జోలికి ఎవరూ రాకుండా ఉంటే నేను ఎవ్వరి జోలికి వెళ్ళను. నేను మెడపట్టి గెంటినా ఆవిడ్ని తెచ్చి ఇంట్లో పెట్టా, అయినా భరించాను. కానీ ఇప్పుడు నా మీద అధికారం చూపిస్తాను అంటే ఊరుకునేది లేదు. వెళ్ళండి. ఏంట్రా వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళేది? ఏమండి? వద్దు, వద్దండి, మీరు ఆవేశపడకండి. మందు తలకెక్కుంది, మీరేం చెప్పినా పట్టించుకోలేడు. అయ్యగారు, ముందు అమ్మగారికి రక్తం పోతుందండి. రండి అయ్యగారు, మీరు రండమ్మా. రై, నేనిప్పటి వరకు నీకు కావలసినంత స్వేచ్ఛనిచ్చాను. నువ్వేం చేసినా అభ్యంతరం చెప్పలేదంటే దానర్థం నువ్వు చేసిన ప్రతి పనిని సమర్థిస్తున్నానని మాత్రం కాదు. నీ మీద ప్రేమతో అలా ఉండిపోయాను. ఇక ఊరుకోను. నీకిదే ఆఖరిసారిగా చెప్తున్నా. ఆవిడ మీద చేయి చేసుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు. డాడ్, డాడీ పూర్తిగా మారిపోయాడు. దాన్ని వెళ్ళగొట్టాలి, ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి. ఎలా ఎలా? సిస్టర్, హాస్పిటల్కి తీసుకెళ్దామా? అవసరం లేదు సార్, డ్రెస్సింగ్ చేశాను. భయపడాల్సింది ఏం లేదు, తగ్గిపోతుంది. అమ్మగారు, కృష్ణబాబు మత్తులో ఉంటే ఏం చేస్తాడో ఆయనకే తెలీదు. మీరేమన్నా మాట్లాడాలి అనుకుంటే ఆయన మామూలు స్థితిలో ఉన్నప్పుడు మాట్లాడండి అమ్మా. లేదంటే ఇదిగో
ఇట్టనే జరుగుతుంది. అదృష్టం బాగుంది కాబట్టి చిన్నదాంతో పోయింది. అదే ఇంకేదైనా అయ్యుంటే ఎంత ప్రమాదం జరిగేదమ్మా. వాళ్ళ అలవాట్లు మార్చడం అంత తేలికేం కాదమ్మా. నన్ను క్షమించు రాణమ్మా. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. వాడు చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను. అయ్యో ఏంటండి మీరు? ఇప్పుడేం జరిగిందని? ఇవన్నీ నేను తీసుకున్న బాధ్యతల్లో ఒక భాగమే. బంగారాన్ని ఆభరణంగా తయారు చేయాలంటే వేడి చేయాలి, రాయిలో ఉన్నదాన్ని ద్రవంగా మార్చాలి, దానికి కొంచెం కొంచెంగా మంట పెంచుతూ పోవాలి. ఆ క్రమంలో ఒక్కోసారి ఆ మంట మనల్ని కాల్చొచ్చు. భరించగలగాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. కానీ ఇలా నీ మీద చేయి చేసుకుంటుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను రాణమ్మా. అనవసరంగా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చానేమోనని నాకు బాధగా ఉంది. చూడండి, నన్ను ఇక్కడికి ఒక అమ్మగా తీసుకొచ్చారు. పిల్లల్ని పెంచే తల్లిగా అప్పుడప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అన్నం తినిపించేటప్పుడు చేయి ఖర్చుకుంటాడు. కష్టమైన పనులు చేస్తుంటే అమ్మ మీద ఆవేశపడుతూ ఉంటారు. వాళ్ళని ఎదిరించి బుజ్జగించి దారికి తీసుకురావడం తల్లిగా నా బాధ్యత. మీరేం బాధపడకండి. అమ్మగా నేనన్నీ భరించగలను. అయినా నా ఇంటికొచ్చి నా మీద పెత్తనం చలాయిస్తుందేంటి? ఆవిడికి ఆ అధికారం ఎవరిచ్చారు? నాకు తల్లి కాదు, నీకు భార్య. అయ్యగారు, మిమ్మల్నేనండి. చెప్పు పంకజం. ఏం ఆలోచిస్తున్నారు? కృష్ణ గురించి. జరిగిపోయిన దాని గురించి ఏం ఆలోచిస్తారు? జరగాల్సిన దాని గురించి ఆలోచించండి అయ్యగారు. ఏం జరగాలి పంకజం? మీరు ఏమీ అనుకోనంటే ఒక్క మాట అంటానండి. ఆపితే మాత్రం ఆగుతావా? అను. మీరు వ్యాపారం చేయడంలో గొప్పోళ్ళైతే అయ్యారేమో గాని ఆడదాని మనసు తెలుసుకోవడంలో మాత్రం మీరెందుకు పనికిరాని ముద్ద. పంకజం, ఇదిగో నా మీద కోప్పడకూడదని ముందే చెప్పాను. అందుకని నీ నోటికొచ్చినట్టు మాట్లాడతావా? మరి లేకపోతే ఏం చేయాలండి? ఇప్పుడు టైం ఎంతయింది? 11 అయింది. ఇప్పుడు అమ్మగారేరి? లోపల పడుకున్నారు. వెళ్లే ముందు మీకు చెప్పే వెళ్ళారా? చెప్పే వెళ్ళింది. అయితే ఇప్పుడేంటి? ఇప్పుడేంటా? అమ్మగారు గదిలోకెళ్తూ మీకు చెప్పారు అంటే ఏంటర్థం? ముందు నేను వెళ్తున్నాను, తర్వాత గదిలోకి రండి అనే కదా అర్థం. పంకజం, నా మీద కోప్పడితే లాభం లేదండి. కొద్దిగా ఆలోచించి చూడండి. మీ మధ్యన ఏం జరిగిందో మాకు తెలీదు. 3 పిల్లలు పుట్టిన తర్వాత ఇన్నేళ్లు ఇద్దరు దూరంగా ఉన్నారు. ఇప్పుడే ఓ గూటుకొచ్చారు. వస్తే ఇదేటండి బాబు, మీకేటి తెలియడం లేదు. ఇప్పుడు కూడా ఆవిడ దారి ఆవిడది, మీ దారి మీది అన్నట్టుంటే ఎలాగండి? ఇప్పుడు నన్నేం చేయమంటావు? అలా అడిగారు, బావుంది. వెంటనే మీరు కూడా అమ్మగారి గదిలోకి దూరుకోండి. ఏయ్, బుర్ర తక్కువదానా? ఆ. ఏం మాట్లాడుతున్నావు? అయ్యో రామా, నేనేమైనా పరాయి వాళ్ళ గదిలోకి దూరమన్నానా? మీ భార్య గదిలోకే కదా వెళ్ళమన్నాను. నువ్వు కొంచెం నోరు మూస్తావా? అసలు మేమేంటో మా వయసేంటో ఒకసారి ఆలోచించావా నువ్వు? ఆ? అయ్యో, ప్రేమకి వయసుకి సంబంధం లేదయ్య గారు. అయినా మీరు హీరోలాగే ఉన్నారు, అమ్మగారు హీరోయిన్ లాగే ఉంది. అయినా మిమ్మల్ని ఇంకొక ఆవిడతో తిరగమని చెప్పలేదు కదండి.
మీరు కట్టుకున్న భార్యని కాస్త ప్రేమగా చూసుకోండి అని చెప్తున్నాను. చూడండి, అసలే అమ్మగారికి దెబ్బ తగిలింది. కృష్ణబాబు గారు చేసిన పనికి అమ్మగారి మనసు బాగా గాయపడింది. ఇలాంటి సమయంలో మీరు వెళ్ళి కాస్త 4 మాటలు మంచిగా మాట్లాడి మీ ఒళ్ళో పడుకోబెట్టుకొని 4 కబుర్లు చెప్పారంటే తెల్లారేసరి ఆపు ఆపు ఆపు, ఇక చాలు ఆపు. మీరెంత చెప్పినా అమ్మగారి గదిలోకి వెళ్ళను అంటారు, అంతేనా? అసలు మీరు పంకజం, ఇక ఆపు. అమ్మగారికి కట్టుకున్న భర్తేనా? పంకజం, 3 పిల్లలు చక్కగా దారిలోకి వచ్చేంత వరకు మేమిద్దరం భార్యాభర్తలుగా ఉండకూడదు అని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఆవిడ గదిలో ఆవిడ పడుకుంటుంది, నా గదిలో నేను పడుకుంటాను. నువ్వు అనవసరంగా మా గురించి ఆలోచించుకుని నీకున్న కాస్త మట్టిబురని పాడు చేసుకోవద్దు. అర్థమైందా? వెళ్ళే వెళ్ళే. బాగుందండి, చాలా బాగుంది మీ వరుస. మీరు భార్యాభర్తలుగా కలిసి ఉండకపోవటం వల్లే పిల్లలు ఇలా తయారయ్యారు. అలాంటిది ఇప్పుడు వాళ్ళందరూ ఒక దారికి వస్తే తప్ప మీరు కలిసి ఉండను అంటున్నారు. ఇదే న్యాయమయ్య గారు? నాకు అర్థమైందండి. ఏమర్థమైంది? మీరు మొహమాట పడుతున్నారు. మీ మొహమాటం పక్కన పెట్టి అమ్మగారి గదిలోకి వెళ్లేలాగా చెయ్యకపోతే నా పేరు పంకజమే కాదండి. పంకజం, నువ్వు అనవసరంగా లేనిపోని ప్రయత్నాలు చేసి నాకు తిప్పలు తీసుకురావద్దు. నీకు దండం పెడతాను. కోరుకోండయ్య గారు. పైకి చెప్పకపోయినా మీ మనసులో ఏముందో నాకు తెలుసులేండి. ఇన్ని సంవత్సరాలు వదిలేసి ఇప్పుడు అమ్మగారి మీద ప్రేమ చూపిస్తే ఆవిడేమనుకుంటారో అని భయపడుతున్నారు కదూ. ఈ పంకజం అటు తిరిగితే ఇటు, ఇటు తిరిగితే అటు వచ్చి తెగ ఇబ్బంది పెట్టేస్తుంది. మీ భయాన్ని పోగొట్టి మీ ఇద్దరి గదులు ఒక గదిగా మార్చే వరకు ఈ పంకజం వదిలిపెట్టదు. ఇదే నా ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ? ఆ ప్రతిజ్ఞే. ఏంటి తిరకాస్ మేడం? పంకజం, నీ అమాయకత్వానికి బాధపడాలో నీ గడుసుతనానికి కోప్పడాలో నాకు అర్థం కావట్లేదు. ప్రతిజ్ఞ కూడా చేసేసిందే. ఇదేంటి, నేను ఈ గదికి వచ్చేసాను? పంకజం, నీ దెబ్బకి మతిపోయి నేను ఈ గదికి వచ్చేట్టు చేసావు గదే. ఇప్పుడేం చేయాలి? ఏంటండి ఈ టైంలో ఎక్కడికొచ్చారు? అదే ఏమో. ఏమోనా? ఏమో కాదు. ఏంటి అసలేమైందండి మీకు? నా గదికి ఎందుకొచ్చారు అంటే ఏమో అంటున్నారు, ఏంటి అంటారు. అసలు ఎందుకొచ్చారండి? అది అది ఏంటి, నాతో ఏమైనా మాట్లాడాలా? అవును అవును, అదే. ఏం మాట్లాడాలి? అదే అవును, ఏం మాట్లాడాలి? నన్ను అడుగుతారేంటండి? అదే ఏదో మాట్లాడాలనుకున్నాను, కానీ మర్చిపోయాను అంతే. మర్చిపోయారా? ఏంటి అలా దిండ్లవి సర్దావు? చీర మార్చి చుడీదార్ వేసావు? ఇది అడగడానికి వచ్చారా? అంటే అది అవును, ఇది అడగడానికి వచ్చాను. నిద్రపోకుండా ఏం చేస్తున్నావని అడగడానికి వచ్చాను. నిజంగా అందుకే వచ్చారా? మరి లేకపోతే నా రూమ్ కి వెళ్ళబోయి ఆ పంకజం మాటలకి కన్ఫ్యూజ్ అయ్యి మతి తప్పి నీ రూమ్ కి వచ్చాను అనుకున్నావా? అదేం లేదు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్ళి ఆటో నడుపుకోవాలి, డబ్బు సంపాదించాలి. ఎందుకు? ఎందుకంటారేంటి? నన్ను నమ్ముకుని 5 పిల్లలున్నారు. ఆ పిల్లల్ని నేను చదివిస్తున్నాను. నేనొచ్చి ఇక్కడ కూర్చుంటే
వాళ్ళ చదువులు ఏమైపోవాలి? దానికి నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫీజులు నేను కడతాను. చూడండి, నిజంగా పేద విద్యార్థులకి ఫీజులు కట్టి చదివించాలి అంటే చాలా మంది నిరుపేదలున్నారు. వాళ్ళ పిల్లల్ని చదివించండి. అంతేగాని నేను చదివిస్తున్న పిల్లలకి మీరు దానం చేయాల్సిన అవసరం లేదు. ఆ పిల్లల్ని నేను చదివించుకోగలను. నేను దానం చేస్తాను అనట్లేదు. నువ్వు చేస్తున్న సహాయానికి నేనిస్తున్న ఫీజు అనుకో. మీ దగ్గర డబ్బులు తీసుకుని ఇక్కడ కూలి పని చేయడానికి నేను రాలేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకొక బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడికొచ్చాను. దానికి మీరేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశం అది కాదు. నువ్వు ఇలా ఆటో నడపడం ఎవరైనా చూస్తే అదెంత ప్రాబ్లం అవుతుందో ఒక్కసారి ఆలోచించు. అందుకే కదా ఎవరికీ తెలియకూడదనే రాత్రిపూట నడుపుతున్నాను. నేను నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ ద్రోహం చేయను. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. కౌసల్యా సుప్రజా రామ. ఆపో, ఇల్లుని తగలబెడతావే ఏంటి? ఆపో డాడీ, ఆపమని చెప్పండి డాడీ. నువ్వు తాగడం ఆపమంటే ఆపావా? నేను నీకు అమ్మని, నీకంటే మొండిదాన్ని. ఆపేదే లేదు.